హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. సో ప్రీవియస్ వీడియోలో నేను మర్డర్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా అర్థం చేసుకోవాలో వాటిని క్వశ్చన్ రూపంలో చేంజ్ చేసి అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో విషయానికి వస్తే నేను కల్పబుల్ హోమిసైడ్ కూడా అలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయి అందులో. రైట్. సో మనం ఇది కల్పబుల్ హోమిసైడ్ అని చెప్పాలంటే మనకేం ఎలిమెంట్ ఉండాలి? మెంటల్ ఎలిమెంట్ అంటే ఇంటెన్షన్ టు కాజ్ డెత్. రైట్. సో మనం మర్డర్ 300 చూసినప్పుడు కూడా ఇంటెన్షన్ టు కాజ్ డెత్ అనేది ఉన్నది అక్కడ కూడా డెఫినేషన్లో. సో 4 వేస్ నేను చెప్పాను కదా, మన మర్డర్కి ఒక వ్యక్తిని బాధ్యుడిని చేయాలంటే ఆ 4 వేస్లో మరణం అనేది సంభవిస్తే అని చెప్పుకున్నాం కదా, అక్కడ కూడా ఇంటెన్షన్ టు కాజ్ డెత్ ఉంది. బట్ ఇది ఎందుకు మర్డర్ కాదు నేను తర్వాత చెప్తాను. ముందు ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ సెకండ్ వన్, ఇంటెన్షన్ టు కాజ్ ఇంజురీ. రైట్. ఇంజురీ ఎలాంటిది అయ్యా అంటే లైక్లీ టు కాజ్ డెత్. రైట్. సో థర్డ్ వన్ వచ్చేసరికి నాలెడ్జ్. దట్ డెత్ ఈజ్ లైక్లీ. సో మరణం సంభవించే అవకాశం ఉంది అనే నాలెడ్జ్ ఉండటం. లేదంటే అదని ఇంజురీ చేస్తుంది అనమాట. ఎటువంటి ఇంజురీ చేయాలంటే లైక్లీ టు కాజ్ డెత్ అంటే మరణానికి దారి తీసేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఇంజురీ చేయాలా అనేటటువంటి ఉద్దేశం ఉండటం, అలాగే చంపాలనే ఉద్దేశం ఉండటం. ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం కల్పబుల్ హోమిసైడ్ అంటాం. రైట్. సో ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒకటి. ఇంటెన్షన్ టు కాజ్ డెత్ అనుకున్నాం. సపోజ్ ఫైట్ చేశాను అనమాట నేను. ఈ ఫైట్ ఎప్పుడు చేస్తున్నామంటే ఏ అండ్ బి ఉన్నారు. బి అని ఒక వ్యక్తి ఏని ప్రవోక్ చేశాడు అనమాట. వాళ్ళ అమ్మ గురించి నాన్న గురించి మాట్లాడాడనమాట. సో ఇతను అఫెండ్ అయ్యాడు అనమాట. ఆవేశంలో అతను ఈ ప్రొవొకేషన్ వల్ల రెచ్చగొట్టకపోతే అతను ఫైట్ చేసేవాడు. ఈ ఫైట్ వల్ల ఏంటంటే బీని చంపేశాడు అనమాట. రైట్. సో సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంజురీ అంటున్నాం కదా, ఎటువంటి ఇంజురీ చేయాలన్న తలంపు ఉంది అతనికంటే లైక్లీ టు కాజ్ డెత్. సో మరణానికి దారి తీసేటువంటి స్కోప్ ఉన్న, మరణం వచ్చేలా చేసేటటువంటి స్కోప్ ఉన్నటువంటి ఇంజురీ. రైట్. సో బీటింగ్ థీఫ్ అనమాట. బీటింగ్ థీఫ్, ఎవరైనా దొంగ మన ఇంట్లో పడ్డాడు, సో ఆ వ్యక్తిని మనం వాడు కొట్టేమో చనిపోయాడు అనమాట అతను. రైట్. సో దొంగను కొట్టవచ్చు, బట్ అతను కానీ చనిపోయాడు ఈ విషయంలో. రైట్. సో ఇది ఎగ్జాంపుల్ అనమాట దీనికి. ఇది ఎందుకు మర్డర్ కాదు అని చెప్పి నేను ఎగ్జాంపుల్ చెప్తాను, మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా. థర్డ్ వన్, నాలెడ్జ్ దట్ డెత్ ఈజ్ లైక్లీ, మరణం సంభవించే అవకాశం ఉందని చెప్పి నాలెడ్జ్ ఉండటం అనమాట. మీకు ప్రీవియస్ వీడియోలో ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నెగ్లిజెంట్ బ్లాస్టింగ్ అని చెప్పి. నెగ్లిజెంట్ బ్లాస్టింగ్. సో స్టోన్ బ్లాస్టింగ్ అనమాట, క్వారీలో రాళ్ళని పేలుస్తుంది అనమాట మందు పాత్ర పెట్టి. నెగ్లిజెన్స్. సో అక్కడ ప్రికాషన్స్ తీసుకున్నాడు, బట్ పూర్తి స్థాయిలో తీసుకోలేడు అనమాట. అందువల్ల ఒక మరణం సంభవించింది అక్కడ. ఇవి ఎగ్జాంపుల్స్. ఫస్ట్ దాంట్లో చెప్పాం కదా ఫైట్ ఎందుకు మర్డర్ కాదు అసలు అంటే, అది సడన్ ఫైట్ అనమాట. రైట్. అంటే స్పాంటేనియస్గా జరిగిపోయింది అక్కడ ఆ గొడవలో భాగంగా. అంటే హీట్ ఆఫ్ ప్యాషన్, అంటే ఆ యాంగర్ కానీ ఆ కోపంలో కానీ హీ వాజ్ ఓవర్వెల్మ్డ్ బై దట్ యాంగర్, దట్ ప్యాషన్. రైట్. ఇక్కడ హీట్ ఆఫ్ ప్యాషన్ అంటే లవ్, ఎంతూజియాజం ఇట్లాంటి పదాలు కాదనమాట, పాజిటివ్ కాదు. హీట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ప్యాషన్ అంటే కోపం, జెలసీ ఇలాంటివన్నీ. సో ఈ కోపం హీట్ ఆఫ్ యాంగర్ అనుకోవాలన్నమాట. ప్యాషన్ ప్లేస్లో ఈ పదాలు ఏమైనా పెట్టుకోవచ్చు మీరు. సో ఆ వేడిలో జరిగిపోయింది అనమాట, హీట్ ఆఫ్ మూమెంట్లో జరిగిపోయింది సడన్గా. అంటే ఇతను ప్రీ ప్లాన్ చేయలేదు, అతను చంపాలనే ఉద్దేశం అక్కడ లేదు. బట్ ఎందుకు వచ్చింది ఆ ఉద్దేశం అంటే ఆ సడన్గా వచ్చినప్పుడు ఆ గొడవ వల్ల. అదర్వైజ్ ఇది మర్డర్ అయిపోయి ఉండేది. ఓకే. సో ప్రీ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇది మర్డర్ కావట్లేదు, అదర్వైజ్ మర్డర్ అయ్యి ఉండేది. సెకండ్ వన్, బీటింగ్ థీఫ్ అనుకున్నాం కదా, దొంగను కొట్టడం. నిజానికి ఏంటంటే దొంగను చంపాలన్నటువంటి ఉద్దేశం అతనికి లేదనమాట, ఇంటెన్షన్ లేదు ఇక్కడ. ఇక్కడ ఏంటి, మన డిఫెన్స్లో భాగంగా ప్రతి వ్యక్తికి కూడా ఏంటంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. లేదా పర్సన్ కానీ తను కాపాడుకోవడం కోసం లేదా తన ప్రాపర్టీని కాపాడుకోవడం కోసం అతను డిఫెండ్ చేయొచ్చు అనమాట. ఎదుటి వ్యక్తిని అడ్డుకోవచ్చు, లేదా కొట్టవచ్చు, లేదా చంపవచ్చు అనమాట. బట్ అది అవసరానికి మించి వాడకూడదు అనమాట. ఈ కేసులో ఏంటి, దొంగ ఉన్నాడు,
దొంగని అతను చంపేశాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే అతను రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ డిఫెన్స్ ఎగ్జిట్ అయ్యాడు అనమాట. లాఫుల్గా ఎంత ఫోర్స్ అయితే లా అలౌ చేస్తుందో ఆ ఫోర్స్ని మించి వాడాడు అనమాట. రైట్. అంతే తప్ప ఏంటంటే అతనికి మర్డర్ చేయాలనే ఇంటెన్షన్ లేదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. సో అతనికి చట్ట ప్రకారం ఎంత అయితే వినియోగించగలడో ఆ ఫోర్స్ కన్నా ఎక్కువ వాడాడు కాబట్టి ఇది కూడా కల్పబుల్ హోమిసైడ్ నేరమే అవుతుంది అనమాట. అదర్వైజ్ ఇదేమయ్యేది యాక్సిడెంట్ అయ్యేది అనమాట. రైట్. మర్డర్ కాకుండా కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది. స్టిల్ ఇతను పనిషబుల్ అనమాట. ఓకే. ఎందుకంటే చట్ట ప్రకారం వినియోగించాల్సిన ఫోర్స్ కన్నా ఎక్కువ వాడాడు కాబట్టి నేరం అవుతుంది ఇక్కడ. అదర్వైజ్ కాదు, అసలు నేరమే కాదనమాట అది. నెక్స్ట్ నెగ్లిజెంట్ బ్లాస్టింగ్ అన్నాం. ఇది మర్డర్ ఎందుకు కావట్లేదు ఏంటంటే ఇక్కడ అతనికి నెగ్లిజెన్స్ మాత్రమే ఉందన్నమాట, అతనికి ఇంటెన్షన్ లేదు. దట్ ఏంటంటే ఇదంతా గ్రావిటీ కూడా లేదనమాట. సపోజ్ ఇందా చెప్పుకున్నాం కదా, చాలా గుంపు ఉన్నదనమాట. గుంపులో బాంబు వేస్తే ఖచ్చితంగా చనిపోతారని తెలుసు అనమాట. తెలిసి కూడా రిస్క్ తీసుకోవడం వేరు. బట్ ఇక్కడ చనిపోతారని తెలుసు, దానికి సంబంధించి ప్రికాషన్స్ తీసుకున్నాడు. బట్ కాకపోతే ఏంటంటే కొంత నెగ్లిజెంట్గా ఉన్నాడు. బట్ ఇక్కడ అట్లా కాదనమాట, దాని గ్రావిటీ తెలిసి కూడా కావాలని చేయటం అనమాట. చేస్తే ఇది మర్డర్ అయిపోతుంది. బట్ ఇక్కడ మర్డర్ కాదనమాట, డిఫరెన్స్ అదనమాట ఇది. సో ఇక్కడ దట్ వన్ ఈజ్ నాట్ గ్రేవ్ ఎనఫ్ అనమాట టు బికమ్ మర్డర్. ఈ కేసు లాగా అంత గ్రావిటీ లేదనమాట ఇక్కడ. దట్ అతనికి ఇంటెన్షన్ కూడా లేదు. రైట్. డిఫరెన్స్ అదనమాట ఇక్కడ కల్పబుల్ హోమిసైడ్కి మర్డర్కి. సో ఇవే పదాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది కాబట్టి కల్పబుల్ హోమిసైడ్లో పడతాయి. మనకు కల్పబుల్ హోమిసైడ్ కంప్లీట్గా అర్థం కావాలంటే ముందు మర్డర్ తెలుసుకోవాలి. మర్డర్కు ఉన్నటువంటి ఎక్సెప్షన్లు తెలుసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కల్పబుల్ హోమిసైడ్ మనకు అర్థం అవుతుంది అనమాట. ఎందుకంటే మర్డర్ కంటే కొంచెం తక్కువ స్థాయిలో ఇది ఉంటుంది అనమాట. ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది, ఆ సివియారిటీ తగ్గుతుంది. అందువల్ల మర్డర్ ఏంటో మనకు తెలిస్తే కదా ఇది ఈ స్థాయిలో ఉందా లేదా అని మనం డిసైడ్ చేయడానికి. ఇది బెంచ్ మార్క్ అనమాట. రైట్. సో మర్డర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కల్పబుల్ హోమిసైడ్సే. బట్ కల్పబుల్ హోమిసైడ్స్ ఏవైతే అవన్నీ మర్డర్స్ కావన్నమాట. రైట్. అవన్నీ మర్డర్స్ కావు కాబట్టి ఈ మర్డర్ కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది కాబట్టి మర్డర్లోంచి మనం కల్పబుల్ హోమిసైడ్ తీసుకొద్దాం బయటికి. రైట్. సో అందువల్ల మనకు మర్డర్ డెఫినేషన్ మీద దాని ఎక్సెప్షన్ మీద కంప్లీట్ అవగాహన ఉంటే కల్పబుల్ హోమిసైడ్ మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే. ఎందుకంటే మర్డర్లో ఉన్నటువంటి ఎక్సెప్షన్సే మన కల్పబుల్ హోమిసైడ్ డెఫినేషన్కి ఆధారం అవుతాయి అన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మనకి ఎక్సెప్షన్ నుంచే దొరుకుతాయి అన్నమాట. రైట్. అందుకే సిమిలారిటీస్ రెండు ఎందుకు ఒకేలా ఉంటాయి అంటే రెండు కూడా ఒకటే. ఎందుకంటే ప్రతి మర్డర్ కల్పబుల్ హోమిసైడ్ కాబట్టి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. బట్ ఇది మర్డర్ కాకుండా ఎందుకు పోతుందంటే ఇక్కడ ఉండే ఎక్సెప్షన్ వల్ల. రైట్. మర్డర్లో ఫోర్త్ వన్ చెప్పుకున్నాం కదా మనం, ఆ నాలెడ్జ్ అనే పార్ట్ అది ఇంపార్టెంట్ అనమాట. దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాలెడ్జ్ అనే పార్ట్. సో 100, 101 BNS, 300, 290. ఇక్కడ నాలెడ్జ్ అంటే మనకి డెత్ ఈజ్ లైక్లీ కదా. రైట్. లైక్లీ డెత్ అనే నాలెడ్జ్ ఉందనమాట. ఇక్కడికి వచ్చేసరికి మనకేంటి నాలెడ్జ్, ఆ యాక్ట్ ఏదైతే ఉందో అది ఇమ్మినెంట్లీ డేంజరస్. ఓకే. ఇక్కడ డెత్ ఈజ్ లైక్లీ అనుకున్నాం కదా మనం. నాలెడ్జ్ ఏముంటుంది ఇక్కడ మనకి, ఆ యాక్ట్ ఏదైతే లైక్లీ టు కాజ్ డెత్. సో అందువల్ల డెత్ అనేది ఇక్కడ లైక్లీ. బట్ ఇక్కడ ఏంటి, ఇది ఇమ్మినెంట్లీ డేంజరస్ అనమాట ఆ యాక్ట్ ఏదైతే ఉందో. సో అందువల్ల డెత్ ఇక్కడ ఆల్మోస్ట్ సర్టైన్ అనమాట. ఆల్మోస్ట్ సర్టైన్. ఇక్కడ జరగవచ్చు జరగకపోవచ్చు, బట్ ఇక్కడ ఆల్మోస్ట్ జరిగే స్కోప్ ఉందన్నమాట. రైట్. నెక్స్ట్ ఇక్కడ జస్టిఫికేషన్ ఉందంటే కొంతవరకు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు కదా, మే హ్యావ్ సమ్. రైట్. బట్ తీసుకున్నప్పుడు కూడా ఇది దేని వల్ల, ఎర్రర్ ఆర్ నెగ్లిజెన్స్ వల్ల జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ కేసులో నో ఎక్స్క్యూజ్ ఆర్ నో జస్టిఫికేషన్. ఎందుకు, రెక్లెస్గా దాని కాన్సిక్వెన్సెస్ తెలిసి కూడా ఆ పని చేస్తాం అనమాట. రైట్. ఇక్కడ నో ఇంటెంట్ టు కిల్. ఇక్కడ కూడా ఏంటంటే ఇంటెంట్ ఉండదన్నమాట. ఇక్కడ కూడా నో ఇంటెంట్ టు కిల్. బట్ ఈ రెక్లెస్నెస్ ఏదైతే ఉందో దీని కారణంగా ఏంటంటే ఇంటెన్షన్ లేకపోయినా సో ఇది దాని పరిధిలోకి వస్తుంది అనమాట. రైట్. సో ఎగ్జాంపుల్స్ మనకు తెలుసు కదా, బ్లాస్టింగ్ ఇది నియర్ హౌసెస్ అనమాట. కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం. ఇక్కడ క్రౌడెడ్ ప్లేస్లోకి బాంబు త్రో చేయటం, లేదంటే ఏదైనా పోలీస్ అధికారి గుంపుని అక్కడ నుంచి చెదరగొట్టడం కోసం అవసరం లేకపోయినప్పుడు కూడా ఏంటంటే గన్ ఫైర్ చేస్తాను అనమాట. ఒక వ్యక్తి చనిపోతాడు. ఈ వ్యక్తిని చంపాలన్న ఇంటెన్షన్ లేకపోయినప్పుడు కూడా
ఇలా చేస్తే ఈ వ్యక్తి చచ్చిపోతానని తెలిసి కూడా ఏంటంటే అతను ఆ స్టెప్ తీసుకున్నాడు అనమాట, అవసరం లేకపోయినా. అక్కడ జస్టిఫికేషన్ ఉంటే నో ప్రాబ్లం, బట్ జస్టిఫికేషన్ లేకుండా అతను ఫైర్ ఓపెన్ చేసి ఒక వ్యక్తి చనిపోతే మాత్రం ఇది మర్డర్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ నాలెడ్జ్ అతనికి ఉంటుంది కదా, కాలిస్తే చనిపోతారని చెప్పి తెలిసి కూడా అతను చేశాడు కాబట్టి. సో డిఫరెన్స్ ఇది అనమాట, నాలెడ్జ్లో కూడా ఏంటంటే ఇంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట కలబుల్ హోమిసైడ్కి మర్డర్కి. రైట్. ఒకవేళ సో అది మర్డర్ కాదనుకుందాం, నాలెడ్జ్ కారణంగా మర్డర్ నుంచి కలబుల్ హోమిసైడ్కి వచ్చింది. ఎందుకంటే ఇక ఎక్స్క్యూజ్ లేకుండా చేశాడు, మర్డర్ అయిపోయింది. ఇక్కడ కొంతవరకు ప్రికాషన్ తీసుకున్నాడు, మే హ్యావ్ సమ్ ఎక్స్క్యూజ్, అందువల్ల ఇది కలబుల్ హోమిసైడ్కి వచ్చింది. సో నాలెడ్జ్, ఇక్కడ నాలెడ్జ్, బట్ ఇది కలబుల్ హోమిసైడ్. కలబుల్ హోమిసైడ్ నుంచి ఇక్కడ నాలెడ్జ్ లేదనమాట అతనికి. ఓకే, నాలెడ్జ్ లేకుండా జస్ట్ నెగ్లిజెన్స్ ఉందన్నమాట. నెగ్లిజెన్స్ ఉన్నప్పుడు ఇంకా ఏమవుతుంది, 304A అవుతుంది అనమాట ఐపీసీలో, 300, 299. సో మర్డర్ కాకపోతే కలబుల్ హోమిసైడ్, అది కలబుల్ హోమిసైడ్ కాకపోతే 304A అవుతుంది అనమాట, డెత్ కాజ్డ్ బై నెగ్లిజెన్స్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, అప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది డిఫరెన్స్. ఇది డాక్టర్ ఉన్నాడు అనమాట. ఈ డాక్టర్ ఏం చేశాడంటే ప్రిస్క్రైబ్ చేశాడు రాంగ్ డోసేజ్. ఓకే, రాంగ్ డోసేజ్ ఆఫ్ మెడిసిన్ వితౌట్ చెకింగ్ పేషెంట్స్ ఎలర్జిక్ కండిషన్స్ ఆర్ హిస్టరీ ఏదైతుందో ఆ ఎలర్జీ హిస్టరీ గురించి ఎంక్వైరీ చేయకుండా రాంగ్ డోసేజ్ ఇచ్చాడు అనమాట అతనికి. పేషెంట్ ఎవరైతే ఉన్నాడో అతను చనిపోయాడు. రైట్. సో ఈ ఎలర్జిక్ రియాక్షన్ వల్ల చనిపోయాడు అనుకుందాం. ఈ హిస్టరీ గురించి అతను తెలుసుకోలేదన్నమాట. డాక్టర్కి ఏంటి, యాక్చువల్గా ఏంటంటే అతను ఎలర్జిక్ హిస్టరీ గురించి తెలియదు అనమాట. స్టిల్ మనకి డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను లైబుల్ అనమాట టు బి పనిష్డ్. బట్ అది కలబుల్ హోమిసైడ్ కాదు, మర్డర్ కాదు, బట్ ఎక్కడ 304A కింద. ఎందుకు, ఇతను యాక్చువల్గా ఏంటంటే అతను తెలియకుండా ఇచ్చాడు కాబట్టి ఏంటంటే అతను తప్పించుకోవచ్చు అనమాట కంప్లీట్గా. బట్ అయినా కూడా మనం లైబుల్ చేస్తాం అనమాట, దీన్ని బాధ్యత చేస్తాం. కారణం ఏంటంటే నెగ్లిజెన్స్ ఉంది కాబట్టి, ఓన్లీ నెగ్లిజెన్స్కి, కలబుల్ హోమిసైడ్కి మర్డర్ చేయట్లేదు, అలాగని వదిలేయట్లేదు కూడా, బట్ నెగ్లిజెన్స్ కారణంగా ఇక్కడ. రైట్. ఎందుకంటే డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను జనరల్గా మనం అతని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నమాట, ఏమని, ఆ ఎలర్జిక్ రియాక్షన్స్ ఆ హిస్టరీ ఏదైతే అది తెలుసుకోవాల్సి ఉందన్నమాట. సో అతను తెలుసుకుంటాడని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అతను తెలుసుకోలేదంటే గ్రాస్ నెగ్లిజెన్సే కదా. రైట్. అతను యాక్చువల్గా నాలెడ్జ్ లేకపోయినప్పుడు అతను చనిపోతారని నాలెడ్జ్ లేకపోయినప్పటికి కూడా, బట్ ఇక్కడ నెగ్లిజెన్స్ ఉంది కాబట్టి దానికి మనం అటాచ్ చేస్తున్నాం. బట్ ఏంటి, ఇలా జరిగితే ఇలాంటి డోసేజ్ ఇస్తే చచ్చిపోతారని చెప్పేసి ఒక డాక్టర్గా ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ ప్రొఫెషన్లో తెలిసి ఉంటుంది అని మనం ప్రెజ్యూమ్ చేసుకోవచ్చు కదా. అందువల్ల ప్రెజ్యూమ్ చేసుకుని నాలెడ్జ్ ఉంటుందని ప్రెజ్యూమ్ చేసుకుని మనం 299 కింద అతన్ని పనిష్ చేయొచ్చు కదా అని మనకు డౌట్ రావచ్చు అనమాట. 290 కింద ఎందుకు పనిష్ చేయట్లేదు, నెగ్లిజెన్స్కి ఎందుకు. క్రిమినల్ లాలో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది ఏంటంటే, మన గిల్టీ మైండ్ ఏదైతే ఉందో ఆ మెన్సీరియా మస్ట్ బి ప్రూవ్డ్, అది ఖచ్చితంగా మనం ప్రూవ్ చేయాలి తప్ప ఏంటంటే మనం ఎప్పుడు కూడా ప్రిజ్యూమ్ చేసుకోకూడదు అనమాట. నాట్ ప్రిజ్యూమ్డ్. రైట్. ఈ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని మనం ఇట్లా ప్రిజ్యూమ్ చేయడం మొదలు పెడితే నాలెడ్జ్ని, ఈ మెడికల్ ప్రొఫెషన్లో ప్రతి ఎర్రర్ కూడా ఏంటంటే మనకి కలబుల్ హోమిసైడ్ అయిపోద్ది లేదా మర్డర్ అయిపోద్ది అనమాట. సో అందువల్ల ఎప్పుడైనా కూడా మనం మెన్సీరియాని ఎప్పుడు కూడా ఏంటంటే ప్రిజ్యూమ్ చేయకూడదు అనమాట. ఇట్ మస్ట్ బి ప్రూవ్డ్, మనం ప్రూవ్ చేయాల్సిందే. సో ఇక్కడ మనం ఏంటి, మన కళ్ళకు కనిపిస్తుంది అంటే నెగ్లిజెన్స్ మాత్రమే కాబట్టి బేస్డ్ ఆన్ దట్ మనం 304 కింద అతన్ని పనిష్ చేస్తాం అనమాట. డిఫరెన్స్ అది. సో ఈ ఎగ్జాంపుల్ మీకు ఈ మూడింటి క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నాను నేను. రైట్. సో నెక్స్ట్ వీడియోలో మర్డర్ యొక్క ఎక్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్సెప్షన్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఇంతవరకు మీకు ఓకే కదా, లేదంటే కామెంట్ చేయండి. ఈ వీడియోకి ముందుగా చేసినటువంటి 3 వీడియోస్ కూడా మీరు చూడండి, సో దట్ మీకు కంప్లీట్ పిక్చర్ వస్తుంది, అవగాహన వస్తుంది. రైట్.